చెప్పండి సుమన్, మీరు అంచెలంచెలుగా దాదాపు ఫోటోగ్రఫీలో ఒక మంచి స్థాయికి వెళ్ళినట్టుగా అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు బెస్ట్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అవార్డు కూడా నేషనల్ అవార్డు తీసుకున్నట్టు కూడా తెలుస్తాను. అసలు మీరు ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? మీ ప్రయాణం ఫోటోగ్రాఫర్గా మీ ప్రయాణం దాని గురించి ఒకసారి. నా పేరు రాజారపు సుమన్, సన్ ఆఫ్ రాజారపు చిన్నదేవయ్య. మాది కరుణాపురం, ధర్మసార్ మండల్, హన్మకొండ జిల్లా. 2013లో ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదువుకుంటూ టెక్నికల్గా పోదామని ఫోటోగ్రాఫర్ ఫీల్డ్ ముఖాన పోవడం జరిగింది. అక్కడి నుండి నా గురువు మెరుగు సంతోష్ చిన్నపెండ్యాల, అక్కడి నుండి స్టార్ట్ అయింది. అది తొందరగానే నేర్చుకోవడం జరిగింది. స్టిల్ ఫోటోగ్రాఫర్గా పేరు తెచ్చుకొని ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఈవెంట్స్ తొందరగా రావడం, దాన్ని మనం నిరూపించుకోవడానికి అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తొందరగా ఎదగడానికి ఉంది. అదేవిధంగా మనం డిఫరెంట్గా చేయడం వలన ఆల్బమ్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం, గోల్డ్ ఎంబోల్, సిల్వర్ ఎంబోల్, గ్లిటర్, వెల్వెట్, మ్యాట్, హార్త్ రెడీ, చమక్ రెడీ అనే డిఫరెంట్ ఆల్బమ్లు డిఫరెంట్గా తీయడం వలన చాలామంది మనకు అవకాశాలు ఇవ్వడం, దాన్ని వినియోగించుకోవడం, దాని పేరు తెచ్చుకోవడం వలన కొంచెంగా మనం నేషనల్ అవార్డు వరకు పోవడం జరిగింది. మనకు గతంలో చూస్తే ఎట్లా ఉన్నాయంటే ఫోటో స్టూడియో అంటే మామూలుగా మ్యారేజ్ అంటే ఎంగేజ్మెంట్ నిశ్చితార్థపు ఫోటోలు కానీ మామూలుగా పెళ్లి ఫోటోలు మాత్రమే మనం ఆల్బమ్స్ అట్లా చూసేది. ఈ రోజులలో మొత్తానికి చేంజెస్, ఈ రోజుకు సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఏదైతే ఇప్పుడు ఫోటో షూట్స్ అని, సాంగ్స్ అని, ఫ్రీ షూట్స్ అని చాలా జరుగుతున్నాయి కదా, దాన్ని ఎట్లా చూడవచ్చు? అప్పటికి ఇప్పటికి మారిన తీరు అంటే ఇప్పుడు ఓకే, ఫోటోగ్రాఫర్కి అనుకూలంగా ఉండొచ్చు ఈ సినిమాటిక్ అని, ప్రీ వెడ్డింగ్ అని. కాకపోతే ఏంటంటే దీనిలో ప్లస్ మైనస్ ఏంటంటే, ప్లస్ ఏంటంటే ఫోటోగ్రాఫర్కు మా పెళ్లిలో చేసుకుని మనం చూపించవచ్చు, కానీ ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు మిస్ అవ్వడం కూడా జరుగుతున్నాయి. ఆ టైంకు ఎక్కువ ఫోటోగ్రాఫర్కు కేటాయించడం కూడా జరుగుతుంది. పోతుందేమో సాంప్రదాయం అనేది కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రీల్స్ చూసి ఒక్కొక్కరు మాకు అలా చేసిన సేమ్ అలా చేయడం అనుకోండి. కాకపోతే మనం డిఫరెంట్గా దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండడం ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళు టైంకి వచ్చి మనకు టైం ఇస్తే సాంప్రదాయం వస్తుంది, వాళ్ళు అనుకున్నది వస్తుంది. వాళ్ళు టైంకు రాకపోయి మనం డిసప్పాయింట్ చేసి వలన మనం కావాల్సిన ఫుటేజ్ కోసం రాకపోవడం వల్ల అయ్యగారు వాళ్ళు కూడా వెళ్ళి పెట్టుకొని సాంప్రదాయం మిస్ అవుతుంది అనేది ఫోటోగ్రాఫర్ వైపు నెట్టడం జరుగుతుంది.